సుకాంతి నువ్వురా బొంగలేసా గుడాకులు అన్ని తినేసాను కానీ వదిలేసాను. అవునా నీ మంచి పని చేసావురా. నువ్వు ఒక 100 రోజులు బతుకుతావు. వీడు రాంగా 50 రోజులు కూడా ఉంటుంది చచ్చిపోతాడు. నిజంగా నిజంగా అలాంటి అలాంటి అలవాట్లు అన్నీ మానుకోవాలి. ఓకేనా? ఆడపిల్ల మనం అలాంటి డీలాక్స్లు కైనీలు బొంగులు గుడకు లాంటివి వేస్తే మనకు ఏంటంటే సిగ్గు చేస్తారు. ఓకేనా? అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఓకేనా? మందు తాగుతావా? మందు తాగాను చిన్నప్పుడు కానీ ఇప్పుడు వదిలేసాను. ఓకే మంచి పని చేసా. మందు కూడా తాగేదంట చూడండి కాసి పిల్ల కానీ వదిలేసిందంట. ఏమేమి మందు తాగేదానిరా? అన్నీ తాగేసాను కానీ ఇప్పుడు అన్నీ అంటే నాటు సారా జీలుగు సారా ఇప్పు సారా అన్నీ అమ్మ నాయన అన్నీ తాగారంట గాయస్. నిజంగా లైక్ చేయండి అని చెప్పు ఒకసారి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యా గైస్ నిజంగా చెప్పింది పిల్ల. ఓకే నీకు సంబంధం గట్రా అయిందా? చిన్నగా ఉంది సంబంధం అయింది. ఏ ఊర్లో? పిప్పలభద్ర. పిప్పలభద్ర అవునా? లవ్వా గాయస్? వీళ్ళు మనకు దగ్గరలో అయితే కుర్రలు అయితే కనిపించడం జరిగిందనమాట. వీళ్ళనైతే మాట్లాడదాం. ఏం చేస్తున్నారు? లేదు బక్కలు కాస్తున్నారా? నీ పేర్రా? గంగరాజు. నీ పేర్రా? మహేష్. తెలుగు జాని బా నాయ్ ఒడియా రే. నీ పేరు రే చిన్నోడా? చంద్రు. ఏం చేస్తున్నారు మీరు? బక్కలు కాస్తున్నారా? అవునా? మీటింగా? ఏంటి మీటింగ్ అంటే అమ్మాయిల విషయంలో లేదా? నీకు పెళ్ళి అయిందా అబ్బాయి? నీకు పెళ్ళి అయిందా? నీకురా? నీకు నీకు అయిపోయిందా? అవునా? ఈ ఊళ్ళో ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 10 ఇళ్ళు ఉంటాయా? అంటే ఇంత చుట్టూరు కొండలు కదా, మీకు భయం ఏమని అనిపించదా? భయం భయం ఏమనిపించదు? పులులు సింహాలు అలాంటివి కనిపించవా? ఎప్పుడు కనిపించలేదా? పందులు అవునా? అయితే సింహాలు పులులు లేవు? సింహాలు పులులు లేవు అవునా? అయితే అదే కదా, అంటే ఇంత చుట్టూ మేము నడుచుకొని వస్తున్నాం, చాలా పెద్ద అడవి దారిలో చూసాం కదా, అందుకని మేము ఏమనుకుంటున్నాం ఇలాంటి పెద్ద అడవిలో నిజంగా పులులు లాంటివి ఉండొచ్చురా అనుకుంటున్నాం. ఉండవు అయితే పులులు ఉండవు? లేవా? యా గాయస్ మీరు అవునా? యా గాయస్ మీరు నమ్మరు, ఇంత పెద్ద బపాస్ చెట్టు ఇక్కడ చూడొచ్చు ఇదనమాట కదా. ఎంత పెద్ద బపాస్ చెట్టు ఇది. ఏం పేరు అన్నా? గంగరాజు. నీ పేరు? ఓకే. నీ పేరు? కిష్టమ్మ. నీ పేరురా? మహేష్. ఓకే లైక్ చేయండి అని చెప్పండి ఒకసారి. లైక్ చేయండి. ఓకే యా హాయ్ గాయస్ అందరికి. గాయస్ చూడొచ్చు మేమైతే చాలా దిగువన అయితే మేము ప్రయాణిస్తున్నట్టు మీకు కనిపిస్తుంది కదా. నిజంగా గాయస్ మేము కొండల మధ్య నుంచి అయితే ప్రయాణిస్తున్నాం అనమాట. నిజంగా గాయస్ ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. గాయస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గాయస్ నిజంగా మేము వెళ్తున్న ఈ దారి ఏ విధంగా ఉందంటే నిజంగా ఈ గ్రామంలో అయితే ఇప్పటివరకు రోడ్ అనేది లేదు గాయస్. నిజంగా చూపిస్తున్నట్టు ఇలా చుట్టూరు కొండలు అనమాట. అయితే కొండలు చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. యా గైస్ చూడొచ్చు, చూస్తున్న విధంగా అయితే రోడ్ అయితే ఉందన్నమాట. నిజంగా గైస్ మీరు ఇలాంటి రోడ్లో ఏ రోజైనా మీరు ప్రయాణం చేసి ఉంటే ప్లీజ్ ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి, నేను తప్పక మీకు రిప్లై అనేది ఇస్తానమాట. గైస్ అయితే మేము ఇంతకు ఏ గ్రామానికి వెళ్తున్నాం అనేదాన్ని ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే వారు ఆ ఊర్లో అందరితో మాట్లాడి వాళ్ళ ఊర్లో ఏ విధంగా ఉంటారు అనే దాన్ని అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. స్కిప్ చేయొద్దు. యా గైస్ ఇక్కడ చూడొచ్చు, ఇది వాటర్ ఫాల్ అన్నట్టు అనమాట. చాలా బాగుంది కదా, చాలా బాగుంది అనమాట. అబ్బా వీళ్ళు ఇక్కడ నీళ్ళనే తాగుతూ ఉంటారు అనమాట. కొండపూలు ఇక్కడ కొండపూలు చేశారు కదా, వీళ్ళందరూ ఇక్కడ వాటర్నే తాగుతారు. ఇక్కడ చూడొచ్చు రాళ్ళు ఎంత పెద్ద సాపరాయో. వాటర్ అయితే వర్షాకాలం అయితే చాలా ఎక్కువగా వస్తుంది, బాగుంటుంది కదా ఇదనమాట. ఇది చూడొచ్చు గాయస్, మీకు ఇది జొన్న చేను అనమాట. ఇది మొత్తం జొన్న. అబ్బబ్బబ్బా ఎక్కడ దూరాలంటే ఇది ఉందనమాట దారి గాయస్. చూడండి దారి ఏ విధంగా ఉందంటే మీరు నమ్మరు. ఫైనల్గా అయితే ఊళ్ళోకి వచ్చినట్టున్నాం. ఇక్కడ చూడండి ఏం చెట్టు ఆయన, ఇది ఇంత పెద్ద చెట్టు కదరా, చాలా పెద్ద చెట్టు గాయస్. ఇది నిజంగా చాలా పెద్ద చెట్టు అన్నమాట.
ఏం చెట్టు ఇది మాకు తెలియట్లేదు. అమ్మో, ఇంత పెద్ద చెట్టు అయితే నేను ఎప్పుడు చూడలేదు గైస్ నిజంగా లైఫ్లో. ఏం పేరు నీ పేరు? ఆ. అవునా, నీకు పెన్షన్ వస్తుందా? వస్తుందా? ఎంత వస్తుంది? ఆంధ్రాలో 4,000 తెలుసా పెన్షన్? ₹1000. అవునా? సుకంతి చదువుతున్నావా లేదా? ఏం చదవట్లేదు. యా గాయస్, మీరు చెప్తే నమ్మరనమాట. ఇలాంటి పల్లెటూరులో కూడా ఈ పిల్ల వచ్చేసి నిజంగా అస్సాం స్టేట్లో ఉన్నట్టే ఈ పిల్ల అయితే మనకు కనిపిస్తుంది అనమాట. పేరు వచ్చేసారా సుకంతి. సుకంతి చదువుతున్నారా? చదువుకోలేదా? ఏమమ్మా, అమ్మ నాన్న చదివించలేదా? ఆగరే గంగరాజు ఆగు, నేను అడుగుతాను. ఏం సుకంతి, ఏం చదువుకోలేదమ్మా? ఇంట్లో వాళ్ళు చదివించలేదా? ఇంట్లో పంచడానికి లేదు కదా అందుకే. లేరా? ఎవరు లేరా? మీ అన్న ఉన్నాడు కదరా? ఉన్నాడు, ఇంకా చాలట్లేదు పంచడానికి. అబ్బా గాయస్, నిజంగా తెలుగు అయితే ఏం చక్కగా మాట్లాడుతుంది, కానీ మాట్లాడడానికి సిగ్గు అనమాట. సుకంత్ అయితే మీ అమ్మ నాన్నలు పని చేయలేరు అనేసి నువ్వు పని చేస్తున్నావు. అవునా? అయితే మరి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లోనే ఉన్నారు కదా. అవునా? అయితే అవును, నువ్వు అలాంటప్పుడు నేను చదువుకుంటాను, నువ్వు చూడని నేను చెప్పాల్సింది కదా నువ్వు. చిన్నప్పుడే పెట్టలేదు. అవునా? ఆహా, అంటే మీకు అమ్మ నాన్న చదివించలేదు అనమాట. అయితే సుగంతి, నీకు సంబంధంగా ట్రై అయిందా? అయింది, చిన్నగా ఉంది, సంబంధం అయింది. ఏ ఊర్లో? పిప్పలభద్ర. పిప్పలభద్ర. అవునా? లవ్వా లేక సంబంధం? లవ్ మ్యారేజ్ చేసుకున్నావా? సంబంధం రా? రెక్కపట్టి తీసుకెళ్ళారా? రెక్కపట్టి? అవును, నీకు రెక్కపట్టి తీసుకెళ్ళారా లేక ఇష్టంతో నువ్వు వెళ్ళినావా? అంటే లేచిపోయారు లవ్ చేసి? అవునా? లవ్ చేసి లేచిపోయి అంటే ఇంట్లో వచ్చి ఉండిపోయినావు. మీ ఆయన ఇక్కడ ఉన్నాడా అక్కడ? అవును. అయితే పెళ్ళి అంటే ఈ సంవత్సరం అంటే పెళ్ళికి అనేసి మీకు తీసుకొని వచ్చారు మీ అమ్మాలు? అంటే నువ్వు అక్కడ నుంచి వచ్చి ఉండిపోయినావా? అక్కడి నుంచి వచ్చి ఉండిపోయాను ఇక్కడ. అవునా? అయితే మీ ఆయన పిల్లానికి మరి రాలేదా? ఏం రాలేదు? నిజంగా నీకు మీ ఆయన వదిలేసి ఉన్నాడంటే మీ ఆయన చేసిన తప్పు అనమాట. నిజంగా గాయస్, ఈ పిల్ల అయితే నిజంగా చాలా మంచిగా మాట్లాడింది. ఏం పేరు అన్న? సుకంతి. ఏం పేరు? సుకంతి. నిజంగా గాయస్, నిజంగా సుకంతి చాలా అంటే చాలా మంచిగా మాట్లాడింది. సుకంతి, నిజంగా రా, నువ్వు చదువుకుంటే మంచి బాగుంటుంది కదరా. ఎవరు చదువుకోలేదు ఈ ఊళ్ళో, అబ్బాయిలు కాదు అమ్మాయిలు కాదు. అవునరా, అమ్మా నాన్నలకి మనం చెప్పాలి కదా, లేదా మేము చదువుకుంటామనేసి. అది నిజంగా గాయస్, నిజంగా చాలా మంచి. ఇక్కడ అందరు అబ్బాయిలు కూడా ఎవరు చదువుకోలేదన్నమాట. ఎందుకు చదువుకోలేదంటే ఏంటంటే అమ్మా నాన్నలు చదివించట్లేదు అంటున్నారు అనమాట. అంటే ఇంట్లో పనులు అనేసి కదా. ఇది వీళ్ళు ఇక్కడనే ఉంటారు. అమ్మా, ఏంటివి? అదేంటి ఏం చేస్తున్నావు? ఎందుకు తినకూడదు తెలుసా? ఏనా గుడాకులు వేస్తావు నువ్వు? వీళ్ళు గుడాకులు అయితే వేస్తారంట నిజంగా. అవునా? సుకాంతి, నువ్వురా బొంగలేస్తావా? గుడాకులు అన్ని తినేసాను కానీ వదిలేసాను. అవునా? నీ మంచి పని చేసావు. నువ్వు ఒక 100 రోజులు బతుకుతావు, వీడు 50 రోజులు కూడా ఉంటుంది సచిపోతుడు. నిజంగా నిజంగా అలాంటి అలవాట్లు అన్నీ మానుకోవాలి. ఓకేనా? ఆడపిల్ల మనం అలాంటి డీలాక్స్లు, కైనీలు, బొంగులు, గుడాకు లాంటివి వేస్తే మనకు ఏంటంటే సిగ్గు చేస్తారు. ఓకేనా? అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఓకేనా? మందు తాగుతావా? మందు తాగాను చిన్నప్పుడు కానీ ఇప్పుడు వదిలేసాను. ఓకే, మంచి పని చేసా. మందు కూడా తాగేదంట చూడండి కాసి పిల్ల, కానీ వదిలేసిందంట. ఏమేమి మందు తాగేదానిరా? అన్నీ తాగేసాను కానీ ఇప్పుడు అన్నీ అంటే నాటు సారా, జీలుగు సారా, ఇప్పు సారా, అన్నీ. అమ్మ నాయన, అన్నీ తాగారంట గాయస్ నిజంగా. మనవాడు గంగరాజు, నువ్వురా? తాగాను అంటుంది కదా, తాగలేదు. నువ్వు? నేను కూడా తాగను. తాగవు? యా గాయస్, అయితే ఎందుకురా డీలాక్స్ గుడాకులు ఎందుకు వేసినారు మరి?
తాగెత్తాను ఎందుకు తాగను దొరికితే మరి తాగెత్తా కదా ఇక లేకపోతే మరి అవునా? ఓకే ఓకే. ఏమ్మా నువ్వు మందు తాగుతావా? గోస్తుని కాదు మానేయాలి. తాగేస్తాను అంటుంది. సారా తాగకూడదు. నువ్వు తాగేసి ఇప్పుడు ఎక్కడైనా దారిలో పడిపోతే నీ పెన్షన్ డబ్బులు ఎవడైనా దొంగ తీసుకెళ్ళిపోతారు కదేంటి? అవును. అది అలాంటప్పుడు నువ్వు మనం తాగకూడదు, మనం తెలుసా నీకు? మరి ఏమమ్మా తాగుతావా నువ్వు? మరి మందు ఎందుకు తాగుతావు చెప్పు? ఆ సుట్టు ఎందుకు తాగుతున్నావు? సుట్టు కూడా తాగకూడదు తెలుసా నీకు? ఆ సుట్టు తాగితే మనకు ఆరోగ్యం చెడిపోద్దమ్మా. సుట్టు కూడా తాగకూడదా? చూడు, ఈ రోజు నుంచి మానే, మందు మానే. అర్థమవుతుందా? ఊర్లో ఉన్నాయి లేవనేసి కాదు, నువ్వు అలా ఆ రోజు ఎక్కడ మన ఊర్లో దొరకవనేసి ఎక్కువ తాగేసావు అనుకో, దారిలో పడుకుంటూ పోతే ఎవడు నీకు మోసుకొని ఎవరు వస్తారు నీకు చెప్పు పనికి వెళ్ళి కదా? రోజు తాగదు ఊరు లేదు కదా. ఓకే ఓకే. ఏం పేరు అల్ల పేరు? కలాగా? ఏం పేరు? ఏం పేరు ఆ పేరు? ఆ లోపల ఉన్న పాప పేరు? రిన్నా. రే ఏం పేరు? రామ్మా నువ్వు రా మాట్లాడలేదు రారా. ఏం పేరు రా ఈ పాప పేరు? గాయస్ ఇక్కడ రాజు. గాయస్ ఇక్కడ చూడొచ్చు వంట చేస్తుంది. ఏం వండుతుందో చెల్లమ్మ మనకు చూపించాలి. ఏంట్రా ఒకసారి చూపి. పప్పు. ఇది రైస్ గాయస్, నిజంగా రైస్ వండుతుంది అనమాట. ఈ బప్పస్ ఏంటిది? బప్పస్ బదులు ఏం చేస్తారు ఇవి? తింటారా? కూర వండుతారా ఏంటి? కాదు కదా, తినడానికేనా? ఓకే గైస్. ఏం రా మంచిగా అవునరా. సరే నెలంబర్ కూడా రాత్రి ఫోన్ చేయాలి. అరే నేను మీకు పక్కా ఫోన్ చేస్తాను. ఇదనమాట వీళ్ళు పాక మొత్తం చాలా బాగుంది. మీకు వెనక నుంచి కూడా చూపిస్తా. ఇదనమాట గైస్. అయితే ప్రతి ఇంటికి మాత్రం సోలార్ అయితే ఉంది. కరెంట్ లేదు. సుకాంతి లైక్ చేయండి అని చెప్పు ఒకసారి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గైస్ నిజంగా చెప్పింది పిల్ల. ఓకే.